ఒక ఊరుంది. ఆ ఊరు పేరు ఆనందపురం. ఏ ఊరండి? ఎక్కడన్నా ఉందా? గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. అనంతపురం ఉంది. మీ ఊరి దగ్గర ఉందా అనంతపురం? అనంతపురం, ఇంకా అంతఃపురం. ఇదే ఊరండి. చెప్పండి. ఆనందపురం. ప్రైజ్ ది లార్డ్. చాలా మనం ఈ పురం అనే ఊర్లు చాలా చూస్తాం. ఈ ఆనందపురంలో ఒక ఇల్లుంది. ఆ ఇంటికి ఏం పేరుంది? ఆనంద గృహం. ఆమెను చెప్పండి. ఆనందపురం అనే ఊర్లో చెప్పాలి, ఆనంద గృహం ఒకటి ఉంది. ఆ లైన్ చదివినప్పుడు నాకు సంతోషం అనిపించింది. ఆ కింద లైన్కి వచ్చేసరికల్లా అదేంటండి? హల్లెలూయా, ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. ఈ ఆనందపురము అనే ఊరిలో ఆనంద గృహం అనేది ఒకటి ఉంది. ఆ ఆనంద గృహంలో ఏముంది? ఆనందం లేదు. వినాలి. ఆనందం లేదు అందులో, సంతోషం లేదు ఆ ఇంట్లో, పండుగ లేదు ఆ ఇంట్లో, సంబరాలు లేవు ఆ ఇంట్లో. ఆ ఇంట్లో ఏమున్నాయట? కిందలైన మనం చదివితే ముండ్ల తుప్పలను, పలు రక్కసి చెట్లును, పెరుగును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క ఆనంద గృహం లేదా ఆనందపురం దేనికి సాదృశ్యంగా ఉందంటే మనిషి జీవితానికి సాదృశ్యం. ఈ ఆనంద గృహం దేనికి? మనిషి జీవితానికి సాదృశ్యంగా ఉంది. మానవుని యొక్క జీవితం ఎలా ఉందో చెప్తున్నాడు. పేరేమో ఆనందపురమే, పేరేమో ఆనందరావు, ఆనందమ్మే. కానీ ఆ పేరులో ఉన్న సంతోషం, పేరులో ఉన్న పేరు బలగం జీవితంలో లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆనందపురం అని చదివిస్తున్నాడు, ఆనంద గృహం అంటున్నాడు. తీరా కిందికి చదువుతా ఉంటే ఆ ఆనంద గృహములో ఏముందయ్య అంటే బలు రక్కసి చెట్లును, ముండ్ల తుప్పలను పెరుగుతున్నాయి. ఆ ఆనంద గృహంలో ఆనందం లేదు. ఆ ఆనందపురం అనే పేరులో ఆనందం లేదు. అయితే ఈ ఆనందం కోల్పోవడానికి, ఆనంద గృహంలో ఆనందం లేకపోవడానికి, సంతోషం లేకపోవడానికి గల కారణం ఏంటయ్యా అంటే అక్కడ ఏం పెరుగుతున్నాయి? ముండ్ల తుప్పలను, బలు రక్కసి చెట్లును. మానవుని యొక్క జీవితం ఇలా ఎందుకు మారింది? మొట్టమొదట మన బైబిల్ గ్రంథ చరిత్ర ప్రారంభించినప్పుడు దేవుడు ఒక ఆనందపురాన్ని తయారు చేశాడు. ఆ ఆనందపురం పేరే ఏదెను తోట. ఆ ఆనందపురంలో అవ్వ ఆదాములైనటువంటి ఒక గృహం, ఆనంద గృహం. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం ఏంటంటే నా పిల్లలు, నా కుమారుడు, నా కుమార్తెలు సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలని ప్రభు కోరుకున్నాడు. కానీ దేవుడు కోరుకున్నట్టుగా లేదు ఆ గృహం. దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా లేదు ఆ ఇల్లు. దేవుడు అనుకున్నట్టుగా లేదు. ఒకరోజు ఎలీషా ఆ పట్టణాన్ని చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ఊరి గవని యొద్ద ఉన్నటువంటి ప్రజలు ఎలీషా అడుగుతా ఉన్నాడు, అయ్యా ఆ పట్టణం పేరేంటి? ఆ పట్టణం చూడటానికి చాలా రమ్యంగా ఉంది, చాలా అందంగా ఉంది, చాలా బాగా కనబడుతుంది, చక్కగా ఖర్జూరపు చెట్లు, ఈత చెట్లతో ఏమండి చాలా నిండుగా గుబురుగా కనబడుతుంది, పట్టణం చాలా బాగుంది అని చెప్పకనే అక్కడ ఉన్నటువంటి ఊరు వాళ్ళు పరిచయం చేస్తున్నారు ఆ పట్టణాన్ని గురించి. నా ఏలినవాడా, నువ్వు చూస్తున్న ఈ పట్టణం నీ కంటికి రమ్యంగా కనిపిస్తుంది, నీ కంటికి రమ్యంగా కనిపిస్తుంది. చూసినంత అందంగా మాత్రం అక్కడ పరిస్థితులు లేవు, కంటికి కనబడే అంతగా పరిస్థితులు లేవు. పైకి మాత్రమే అందంగా కనబడుతుంది నా పట్టణం.
చూడటానికి మాత్రమే చెప్పుకోదగ్గ పట్టణంగా కనబడుతుంది, కానీ నీళ్లు చెడిపోయినవి, నీళ్లు మంచివి కావు. పట్టణం చూడటానికి ఆకారాలతో, మంచి మంచి భవనాలతో, మంచి మంచి రూపురేఖలతో, మంచి మంచి డెకరేషన్లతో చాలా అందంగా ఉంది నీ ఇల్లు, కానీ ఆ ఇంట్లో పరిస్థితులు మాత్రం అందంగా లేవు. ఆ ఇంట్లో వ్యక్తుల జీవితాల్లో సమాధానం లేదు, సంతోషం లేదు, చేదైన అనుభవాలు గుండా వెళ్తూ ఉన్నారు. కారణం ఏంటయ్యా అంటే బలు రక్కసి చెట్లు పెరుగుతూ ఉన్నాయి, ముండ్ల పొదలు పెరుగుతూ ఉన్నాయి. అవ్వ ఆదాముల జీవితం మనం ఒకసారి నేను మీకు అర్థం కావటానికి ఆ విషయాన్ని తీసుకొచ్చాను. ఆనందపురముగా ఉండాలని కోరుకున్నాడు, ఆనంద గృహముగా ఉండాలని కోరుకున్నాడు. కానీ ఆ ఆనందపురములో, ఆనంద గృహములో ఏమి లేదయ్యా అంటే ఆనందము లేదు, సంతోషం లేదు, సమాధానము లేదు. అక్కడ బలు రక్కసి చెట్లు మొలుస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. కారణం ఏంటంటే ఒకటే, ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వలన వచ్చిన జీతం మరణం. ఈ ఆనందాన్ని దొంగిలించేది ఏంటి? ఈరోజు నీ కుటుంబంలో ఆనందపురము, ఆనంద గృహముగా ఉండవలసిన నువ్వు, సమాధానంగా ఉండవలసిన నీ ఇల్లు, సంతోషంగా ఉండవలసిన నీ కుటుంబం, మరి సంతోషం లేకపోగా ముళ్ళ పొదలు, బలు రక్కసి చెట్లు మొలవడానికి గల కారణమే అంటే పాపం. ఏంటి చెప్పండి? పాపం. ఎస్, ఈరోజు చాలా కుటుంబాల్లో నెమ్మది లేకపోవటానికి కారణం త్రాగుడు, వ్యసనాలు, గుట్కా, మట్కా, పేకాట, చీట్ల ప్యాకెట్లు, గొడవలు, కొట్లాట్లు, వ్యసనాలు, మోసాలు, దొంగతనాలు, అబద్ధాలు. వీటన్నిటి వల్ల ఇల్లు ఏమైపోయింది? బలు రక్కసి చెట్లు మొలిసినట్లుగా, ముండ్ల పొదలు మొలిసినట్లుగా మారిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మానవుని యొక్క జీవితం. మానవుని యొక్క జీవితం మొట్టమొదటిగా దేవుడు ఒక ఆనంద గృహముగా, ఆనందపురముగానే తయారు చేశాడు. కానీ మనిషి ఏం చేశాడంటే ఆనందాన్ని దూరం చేసుకున్నాడు, సంతోషాన్ని దూరం చేసుకున్నాడు, సంతోషాన్ని దూరం చేసుకుని తన జీవితాన్ని ముళ్ళ కంపగా మార్చుకున్నాడు, సమాధానం లేని స్థితిలో మార్చుకున్నాడు. ఇంకా మనం చదివితే మానవుని యొక్క జీవితం ఎలా ఉంది? రండి, మీ దగ్గర ఉన్న బైబిల్ ఓపెన్ చేసి సామెతల గ్రంథం 24వ అధ్యాయం. సామెతల గ్రంథం రాసుకోండి, ఈ వాక్యం చాలా అవసరం. 24వ అధ్యాయం 30-31 వచనాలు చదువుదాం. సోమరి వాని చేను నేను దాటి రాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట ఇదిగో దాని అందంతట ముండ్ల తుప్పలు. ఏంటండి ముళ్ళ తుప్పలు ఎలా ఉన్నాయి? బలిసి ఉండెను. ఏంటిదండి? దూలగొండి. దాన్ని ఏం చేసిందంట? కప్పి ఉండెను. దూలగుండి అంటే తెలుసా అమ్మా? మామూలుగా దూలగుండ ఆకులు అంటారు మా సైడు, ఆంధ్ర సైడు. దాన్ని పల్లేరుగాయలు అని కూడా అంటారు. పల్లేరుగాయలంటే మన ఒంటికి రాశారనుకోండి, అక్కడంతా దద్దుర్లు వచ్చేస్తాయి, నవ్వలు వచ్చేస్తాయి. దాన్ని దూలగుండ ఆకు అంటారు బైబిల్లో. హల్లెలూయా. ఏమున్నాయి ఆ ఇంట్లో చెప్పండి? బలిసినటువంటి బలు రక్కసి చెట్లు ఉన్నాయి మానవుని జీవితంలో. దూలగుండు చెట్లు మలిసిపోయిన మానవుని జీవితంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఇంకా చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 10వ వచనం. ఏంటి బ్రదర్? ఎస్, అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను. చూడండి, వాణ్ణి కనుగొని ఆవరించి పరామర్శించి తను కనుపాప వలె దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. పరమగీతాలు 2వ అధ్యాయం 2వ వచనం. నేను మొట్టమొదటిగా ఏం చెప్పాలనుకుంటున్నానంటే మానవుని యొక్క జీవితం ఎలా ఉంది అని చెప్తున్నాడు. బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో
నా ప్రియురాలు కనబడుతున్నదే. దేవునికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. అందరు చెప్దాం హల్లెలూయా. టోటల్గా ఇక్కడ మనిషి యొక్క జీవితం ఎలా ఉంది, ఒక కుటుంబం యొక్క జీవితం ఎలా ఉంది? అరణ్యముగా మారిపోయింది, ఎడారిగా మారిపోయింది, బలురక్కసు చెట్లుగా మారిపోయింది, ముళ్ళ పొదలుగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే దురదగుండాకులాగా మారిపోయింది. ఎవరి జీవితం? ఎవరు చెడగొట్టారు, ఎవరు పాడు చేశారు, ఎవరు అలా అవమన్నారు? ప్రైజ్ ది లార్డ్. ఒక అతను భార్యతో గొడవ పడుతున్నాడు. గొడవ పడుతూ ఉంటే ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు చూడలేక, తట్టుకోలేక, అరే బాబు నీకు బుద్ధి ఉందా లేదురా నాయన, తాగొచ్చి ఎందుకురా ఆ పాపను అలా కొడుతున్నావు, అలా చేస్తున్నావు అని చెప్పి అడుగుతున్నారు పక్కింటోళ్ళు. ఇతనేమంటున్నాడంటే, డబ్బులు నాయి, నేను కష్టపడ్డాను, నేను సంపాదించుకున్నాను, నేనే తాగుతున్నాను, నా భార్యను నేను కొడుతున్నాను, నీకెందుకు అంటున్నాడు. హల్లెలూయా చెప్పండి. ఎవరు తెచ్చుకున్నారు? ఆనందపురం లేదు ఇక్కడ, ఆనంద గృహం లేదు ఇక్కడ. ఆనందపురము కాస్త దుఃఖ సముద్రంగా మారిపోయింది. ఆనంద గృహము కాస్త ఏడుపుమయంగా మారిపోయింది, ఎడారిగా మారిపోయింది, అరణ్యముగా మారిపోయింది. మరి ఇలాంటి పరిస్థితిని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు అన్నదే కావాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా చెప్దాం గట్టిగా, హల్లెలూయా చెప్దామా. ఎడారి పరిస్థితులను దేవుడు ఎలా మార్చబోతున్నాడు. ఒకరోజు భార్యని భర్త అన్నాడు, మీ ఇద్దరు ఇక్కడ ఉంటే ఇమడడం లేదు, రోజు గొడవ పడుతున్నారు. ఇద్దరు భార్యలండి. ఒక ఆమె పేరు శారమ్మ, ఇంకొక ఆమె పేరు హాగరు. ఇక్కడ ఉంటే కుదరదు, గొడవలు అవుతున్నాయి, సమస్యలు అవుతున్నాయి, నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదని చెప్పి ఏమండి తన భార్యని అరణ్యంలో వదిలేశాడు, అరణ్యంలో వదిలిపెట్టాడు. అరణ్యంలో ఏముంటుంది? సస్యశ్యామలం ఉండదు, ఆహారం ఉండదు, నీళ్ళుండదు, ఏముండదండి, కరువు తప్ప. కనుచూపు మేరలో మనుషులు ఎవరు కనపట్టలేదు, కనుచూపు మేరలో పలకరించే వాళ్ళు ఎవరు లేరు. తన జీవితం అరణ్యం అయిపోయింది. వాస్తవానికి తను అనుకుంది, ఇదిగో అబ్రహాము భార్య అని చెప్పుకోవటం చాలా గౌరవంగా ఉంటుంది, గర్వంగా ఉంటుంది. అంత సంతోషంగా నిర్ణయించుకొని అబ్రహాముతో తన జీవితాన్ని గడుపుతూ ఉండగా ఒక కుమారుడు పుట్టిన తర్వాత పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఈమె జీవితం అరణ్య పాలైపోయింది, అడవుల పాలైపోయింది, ఎడారి పాలైపోయింది. ఇక్కడ మనం చదివిన వాక్యంలో చెప్తున్నాడు దేవుడు, నేను ఆ అరణ్యములో ఉన్నటువంటి ఆ వ్యక్తిని, ఎడారి పాలైనటువంటి ఆ వ్యక్తి జీవితాన్ని నేనేం చేయాలనుకుంటున్నాను. చదవండి, ఇప్పుడు మీరు చదివారు ద్వితీయోపదేశ కాండం అనుకుంటా 32:10 చదవండి. చూసారా, పాడైన ఎడారిలో ఉన్న వాణిని ఎవరు కనుగొన్నారు, ఎవరు గుర్తిస్తున్నారు? ఈరోజు నీ జీవితం పాడైపోయిందా, విచ్ఛిన్నమైపోయిందా, చెదిరిపోయిందా, అప్పులు పాలైపోయావా, అనారోగ్యంతో ఉన్నావా, సమస్యలతో ఉన్నావా, బలహీనతలతో ఉన్నావా, కొట్టబడిన వాడిగా, నల్లగొట్టబడిన వారిగా, నిందించబడిన వారిగా ఉన్నావా? ఎవరు నిన్ను పలకరించటం లేదు. దేవుడు దిగి వచ్చి, దేవుడు చూసి ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ఆ అరణ్యములో వాని కనుగొని, అరణ్యములో వాని కనుగొని, అరణ్యము అనగా శ్రమ, అరణ్యం అనగా దుఃఖం, అరణ్యం అనగా చీకటి, అరణ్య జీవితం అనగా చెదిరిపోయిన జీవితం. ఎవరు కనుగొన్నారయ్యా అంటే, నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు, నీ కోసం దిగి వచ్చిన దేవుడు, నీ కోసం ఈ లోకానికి సమస్తమును దారపోసిన దేవుడు నిన్ను కనుగొని పరామర్శించి తన కనుపాపవలే, గట్టిగా చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం చూద్దాం. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయల, అడవులలో, ఎడారులలో నన్ను గమనించి నన్ను నడిపించినావా, నన్ను గమనించి
ఆమేన్. ఎవరు వచ్చారు నేను పలకరీయటానికి? మన ఇంటి పక్కన చాలామంది ఉన్నారు. చెప్పుకోవడానికి అన్నదమ్ములు 14 మంది ఉన్నారు. అక్క చెల్లెలు 7-8 మంది ఉన్నారు. బంధువులు సుమారుగా ఉన్నారండి. పెళ్ళికి రమ్మంటే వస్తారు, పలకరించడానికి మాత్రం చెప్పండి. అవునా? పెళ్ళికో, పేరంటాలకో, పొప్పన్నాలకో, పుట్టినరోజులకో భోజనం పెడతామంటే పరిగెత్తుకుంటూ వచ్చే బంధువులు నీ కష్టాల్లో ఉన్నప్పుడు రావట్లేదో, నువ్వు శ్రమలో ఉన్నప్పుడు రావట్లేదో, నిన్ను పరామర్శించడానికి రావట్లేదో, అరణ్య జీవితాన్ని ఏమండి, అరణ్య జీవితాన్ని కనుగొని ఈరోజు ఎలా ఉన్నామని పలకరించే వాళ్ళు కావాలి. అవునా కదా? కనీసం నువ్వు డబ్బు లేకపోయినా పర్లేదు, సహాయం చేయకపోయినా పర్వాలేదు, ఆరోగ్యాన్ని గురించి పలకరించాలి, ఎలా ఉన్నారని పలకరించాలి. ఆ పరిస్థితులు ఈరోజు కుటుంబాల్లో కనపట్లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ దేవుడంట అతనిని పరామర్శించి తన కనుపాప వలె కాపాడి, దేవునికి స్తోత్రం చూద్దామా. భర్త వదిలిపెట్టిన భర్తకి హాగరు ఏమైపోయిందో తెలియదు, తనతో పాటే ఉన్నటువంటి శారాకు తెలియదు, హాగరు ఏమైపోయిందో తెలియదు. హాగరు అయితే ఫిక్స్ అయిపోయింది ఏమని, ఈ అరణ్యములో నేను రాలిపోతాను, ఈ అరణ్యంలో నా కుమారుడు చనిపోతాడు, నా హిస్టరీ, నా జీవితం ఇక్కడే ముగిసిపోతుందేమో అనుకుంటూ ఒక ఎంత ఆలోచన చేయగా దేవుడిచ్చిన ఒక వాగ్దానాన్ని పట్టుకొని ఆకాశం వైపు చూస్తుందట ఆమె. దేవునికి స్తోత్రం చూద్దాం. ఎక్కడ చూస్తుంది? సహాయము కోసము ఆకాశం వైపు చూస్తుంది. ఆకాశంలో ఏముంది? ఇప్పుడు మీరు యెషయా గ్రంథం 32వ అధ్యాయం 13వ వచనం 2వ లైన్ చదివితే, 3వ లైన్, పై నుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. పై నుండి ఆత్మ కుమ్మరింపబడు వరకు ఆ బలురకసి చెట్లు, ఆ ముళ్ళ పొదలు, ఆ గొడవలు, ఆ కొట్లాట్లు, ఆ సమస్యలు, ఆ అప్పులు, ఆ బలహీనతలు, ఆ రుగ్మతలు అలాగే ఉంటాయి. ఎప్పుడైతే పైనుండి ఆత్మ నీ మీదికి కుమ్మరించబడుతుందో, పైనుండి ఆత్మ నీ మీదికి వస్తుందో, అవన్నీ ఏమైపోతాయి? కనుమరుగైపోతాయి. చప్పట్లు కొడదాం గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. మానవుని యొక్క అరణ్య జీవితాన్ని సస్యశ్యామలముగా మార్చడానికి, మానవుని యొక్క ముళ్ళ పొదల లాంటి జీవితాన్ని, కన్నీటి జీవితాన్ని, దుఃఖంతో కూడిన జీవితాన్ని, అసమాధానంతో కూడిన జీవితాన్ని మార్చడానికి పై నుండి ఒక ఆత్మ రావాలి. ఆమెన్ చెప్పండి. పై నుండి ఒక ఆత్మ దిగి ఎలా వస్తుందంటే ఆవరిస్తుంది. కొట్ట చప్పట్లు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. పైనుండి ఆత్మ దిగి వచ్చు వరకు ఆ ముళ్ళ పొదలు అలాగే ఉంటాయి, ఆ కష్టాలు అలాగే ఉంటాయి, ఆ బాధలు అలాగే ఉంటాయి. అవి ఎప్పుడు తొలగిపోతాయి అంటే పైనుండి ఆత్మ మన మీదికి దిగి రావాలా. ఆమేన్, 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 హల్లెలూయా, ఆమేన్. పైనుండి ఆత్మ దిగి రావాలి. ఆకాశం వైపు చూస్తుంది హాగరు. ఎందుకంటే దేవుడు ఒకరోజు వాగ్దానం చేశాడు, నిన్ను విడవను, నీ సంతానాన్ని విడిచిపెట్టను. ఇస్సాకుకు మాత్రమే కాదు, ఇస్మాయేలును కూడా నేను, కొట్ట చప్పట్లు గట్టిగా, హల్లెలూయా. నీ ఇరుగు పొరుగు వారిని మాత్రమే కాదు దేవుడు ఆశీర్వదించాడు, నీ ఇంటి పక్కన వారిని మాత్రమే కాదు దేవుడు ఆశీర్వదించేది, నిన్ను కూడా ఏం చేస్తాడు? నిన్ను కూడా దేవుడు మర్చిపోడు, నిన్ను కూడా దేవుడు విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం చూద్దామా. అందుకు చూస్తుందండి. ఎందుకు? ఆశలన్నీ నిరాశలు అయిపోయినాయి. కానీ ఒక్కరోజు దేవుని మాట విందండి ఆమె. విందా? ముందు గొడవలు అయినాయి వీళ్ళిద్దరికి. ఏమంటారు వాళ్ళిద్దరే? సౌతులు అంటారు, మీకు అర్థం కావాలని. అంతేకండి, వాళ్ళిద్దరు ముందు గొడవలు అయినాయి. నేను ఉండనంటే ఉండనని బ్యాగ్ సర్దుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే మళ్ళీ దేవుడు ఏం చేశాడు? నా మాట ప్రకారం నేను చెప్పినట్టుగా నీ యొక్క యజమానురాలు చేతి కింద అణిగి మణిగి ఉండమన్నాడని దేవునికి వెళ్ళి చూసి, ఇదిగో నీకోసం. ఎవరి కోసం? నీకోసం పోతున్నానయ్యా, లేకపోతే అసలు ససేమారా నేను దాంతో ఉండలేను. మా ఇద్దరికి అసలు పడదో, పచ్చిగడ్డి కూడా మండుతుంది. హల్లెలూయా చెప్పండి. దేవుని మాట ప్రకారం అణిగి మణిగి కొన్ని రోజులు ఉంది.
అప్పుడు చెప్తుంది ఒక మాట, చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూసినావు, నా పేరు, నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నీవు నన్ను పిలిచావయ్యా. గట్టిగా చప్పట్లు కొడదాం, హల్లెలూయా. ఎస్, నిన్ను పరామర్శించటానికి, నిన్ను పలకరించటానికి, నిన్ను చూడడానికి, నిన్ను ఎతకడానికి, నీ పరిస్థితుల గురించి ఆలోచించడానికి ఇరుగు పొరుగు వాళ్ళు, చుట్టుపక్కల వారు, బ్లడ్ రిలేషన్ ఒకవేళ లేకపోవచ్చునేమో, కానీ పై నుండి ఒక ఆత్మ దిగి వస్తుంది. ఆ ఆత్మ ఏం చేస్తుందంటే ఈ బలు రకసి చెట్ల పరిస్థితిని మార్చే, అరణ్య భూమిని, ఎడారిని ఎలా మార్చాడో తెలుసా? హాగరో, నీకేమొచ్చింది? ఎందుకు భయపడుతున్నావు? ఆ చిన్నవాడు ఉన్న స్థలంలో దేవుని సన్నిధి ఉంది. నువ్వు కళ్ళు తెరిచి చూస్తే నీటి బుగ్గలు నీ కంటి కనపడతాయి. దేవునికి స్తోత్రం చేద్దామా? ఎవరిని పలకరిస్తున్నారు ఈరోజు? ఏమంటే నీ ఇరుగు పొరుగు వాళ్ళని ఏ రోజైనా పలకరించావా? బాధలో ఉన్న వాళ్ళని పలకరిస్తున్నారా? బాగలేని వాళ్ళని పలకరిస్తున్నారా? పలకరించకపోగా ఎంత లేసి మాట్లాడతారు, చులకనగా మాట్లాడతారు, హేళనగా మాట్లాడతారు. ప్రతి ఒక్కరికి ఒకరోజు 100% వడ్డీతో సహా దేవుడు ఒకరోజు చూపిస్తాడండి. ఈరోజు ఒకవేళ మనల్ని ఎలా పడితే అలా మాట్లాడారు అనుకుందాం, వాళ్ళ కోసం ప్రార్థన చేయి, పర్వాలేదు. కానీ ఒకరోజు రెట్టింపిస్తాడు, నువ్వు కాదు. ఎవరిస్తారు చెప్పండి? దేవుడే రెట్టింపిస్తాడు, వడ్డీతో సహా ఇస్తాడు. మీరైనా వడ్డీకి అసలు వడ్డీ ఇస్తారలే తెలియదు, కానీ దేవుడు మాత్రం వడ్డీతో సహా నిరూపిస్తాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అరణ్యము లాంటి బ్రతుకుని పలకరించి, అదే బైబిల్ అంటుంది, విధి రాసిన విషాద గీతం సమసిపోయే నీ దయతో, సంబరమైన వాగ్దానములతో నాట్యముగా మార్చితివి, మమతల వంతెన దాటించి హిమలో నీ స్వర సంపదనంతటిని అభినయించినే పాడదను, ఉండలేను బ్రతుకలేను నీ తోడు లేకుండా, నీ నీడ లేకుండా, ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు, మనసే మందిరమాయే నా మదిలో. ఆమెన్ చెప్పండి. హాగర్ని ఎవరు పలకరించారు? నా దేవుడు ఊరికి పలకరించేవాడే కాదు, చెప్పాలి, ఊరికి పలకరించేసి బాగున్నారా, ఓకే బాయ్, అలా కాదండి. మనం అలా చేస్తాం. దేవుడు చక్క పెట్టి వెళ్తాడు. ఎడారిని జలలు కలిగిన ఊటలుగా మార్చిన దేవుడు, ఎండిన భూమిని సస్యశ్యామలముగా మార్చే దేవుడు ఆయన, కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు. అదే రాయబడుతుంది ద్వితీయోపదేశ కాండములో, ఎడారిలో ఉన్న అతనిని, నలిగిపోయిన అతనిని, కృంగిపోతున్న అతనిని నేను చూసి పరామర్శించి పలకరించి అతని స్థితిగతులను మార్చివేస్తాడు. ఎప్పుడో తెలుసా? పైనుండి ఆత్మ నీ మీద కుమ్మరించబడాలి. ఈరోజు ఎంతమంది అల్లులు చెప్పారు? అందరు చెప్పట్లే, ఎందుకో మరి. పైనుండి ఆత్మ దిగి రాకపోతే నీ పరిస్థితి ఎవడు మార్చలేడు. ఉద్యోగం నీ పరిస్థితిని మారుస్తుంది అనుకుంటున్నావా? ఆస్తి ఐశ్వర్యం నీ పరిస్థితులు మారుస్తాయా? లేదు. కోట్ల రూపాయల బీరువాలో ఉన్న నెమ్మది లేని రోజులు గడుపుతున్నారు ఈరోజు. ఎస్ఆర్నో? అవునా కదా? కోట్ల రూపాయలు బీరువాలో ఉన్నాయి, బ్యాంకులో ఉన్నాయి, బంగారం ఉంది బీరువాలో, కానీ నెమ్మది, సమాధానం, సంతోషం లేదు. వాటన్నిటినీ మార్చాలి అంటే పైనుండి ఏం రావాలి? చెప్పండి చెప్పండి, ఏం దిగి రావాలి? పైనుండి ఆత్మ కుమ్మరించబడాలట. దేవునికి స్తోత్రం చేద్దాం. పైనుండి ఆత్మ కుమ్మరించబడినప్పుడు ఆ పరిస్థితులన్నీ కూడా ఏం చేస్తాడు? దేవుడు మార్చివేస్తాడు. ఒకటి, పైనుండి ఆత్మ కుమ్మరించబడితే ఏం జరుగుతుంది? ఇప్పుడు మీరు ఇందాక యెషయా గ్రంథం 32వ అధ్యాయం 13 చదివారు కదా, కొంచెం 15, 16 చదవండి. 16వ వచనం.
32 యెషయా గ్రంథం. అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును, నీతి సమాధానము కలుగు చేయును. నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరమును కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థానమునందు ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన స్తోత్రం చూద్దాం. ఎప్పుడు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? పైనుండి ఆత్మ కొమ్మరించబడినప్పుడు. స్తోత్రం చెబుదామా? పైనుండి ఆత్మ కొమ్మరించబడుతుంది, కానీ ఆత్మను స్వీకరించేవారు లేరు, రిసీవ్ చేసుకునేవారు, ఆహ్వానించేవారు లేరు. ఈరోజు చాలా మంది మీద దేవుని ఆత్మ ఆవరించాలనుకుంటాడు. ఈవెన్ మన ఆరాధన చేసేటప్పుడు కూడా నేను గమనిస్తూ ఉంటాను. ఒకవైపు పాట పాడతానే ఎవరు లీనమవుతున్నారు, ఎవరు ఏడుస్తున్నారు, ఎవరు ప్రార్థన చేస్తున్నారు గమనిస్తాను. చాలామంది దిక్కులు చూస్తూ ఉంటారు, చప్పట్లు సరిగ్గా కొట్టరు, పాట సరిగ్గా పాడరు, కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు. దేవుని ఆత్మేమో నిన్ను ఆవరించాలి, నీ అరణ్యాన్ని ఆశీర్వాదంగా మార్చాలి, నీ యొక్క బీడుబారిన జీవితాన్ని సస్యశ్యామలంగా మార్చాలి, నీ కన్నిటిని నాట్యంగా మార్చాలని దేవుడు అనుకొని నిన్ను ఆవరించాలనుకునే లోపు నువ్వు ప్రిపరేషన్ లేదు, సిద్ధంగా లేవు. నువ్వు ఎలా ఉన్నావు? అనాలోచితంగా ఉన్నావు. ఎలా ఉన్నారు? అనాలోచితంగా ఉన్నప్పుడు దేవుని ఆత్మ మన మీదకి వస్తుందా? లేదు. మనం అపోస్తల కార్యాన్ని చదువుతున్నప్పుడే వారు అత్యాసక్తితో వాక్యం వింటుండగా దేవుని ఆత్మ వారి మీదికి దిగివచ్చును. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రార్థన చేసేటప్పుడే కాదు, ఆరాధన చేసేటప్పుడే కాదట, వాక్యం వినేటప్పుడు కూడా దేవుని ఆత్మ మీ మీద కొమ్మరించబడుతుంది. అలాంటి సిద్ధపాటుతో ఉండాలి మందిరంలో. ఎలా పడితే అలా ఉండకూడదు మందిరంలో. మన ఇంటికాడ కూర్చున్నట్టు, రోడ్డు మీద కూర్చున్నట్లు, ఏమన్నా ముసలమ్మ ముచ్చట్లు చెప్పే కాడ కూర్చున్నట్టు ఉండకూడదు. భయం కలిగి ఉండాలి ప్రభు సన్నిధిలో. ఎలా ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. బైబిల్ అంటున్నాడు, భక్తుడు ఏమన్నాడు? భీతియు భయమును నాకు కలుగుచున్నవే. దేవునికి స్తోత్రం చూద్దామా? పై నుండి ఆత్మ పాస్టర్ గారి మీదే కాదు, ఆరాధన చేసే వాళ్ళ మీద కాదు, మీ అందరి మీదకి దేవుని ఆత్మ కుమ్మరించబడాలి. అప్పుడే ముళ్ళ పొదలు తొలగిపోతాయి, అప్పుడే అరణ్యము శ్యామలంగా మారుతుంది, అప్పుడే దుఃఖము నాట్యముగా మారుతుంది, అప్పుడే బలుర కసి చెట్లు ఏమవుతాయి? తొలగిపోతాయి. గట్టిగా చప్పట్లు కొడదాం హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. పైనుండి ఏం రావాలి? ఆత్మ కుమ్మరించబడ్డప్పుడే ఈ పరిస్థితులన్నీ మారిపోతాయి. రెండవదిగా ఏం రావాలి? పైనుండి రండి, మీ దగ్గర ఉన్న బైబిల్ ఓపెన్ చేసి యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. త్వరగా యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు, ఒక్కడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని. దేవునికి స్తోత్రం చూద్దాం. క్రొత్తగా పైనుండి ఏమి రావాలంటే క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా అన్న దగ్గర మీ బైబిల్లో 1 అనే అంకె ఉంది. ఆ 1 అనే అంకె మీనింగ్ కింద ఫుట్ నోట్లో ఉంటుంది. ఏంటండి? క్రొత్తగా అనే దానికి అర్థం ఏంటంట? పైనుండి జన్మించాలి. స్తోత్రం చెప్పండి. కిందున్న వ్యక్తి చనిపోవాలి, పైనున్న వ్యక్తి ఏమవ్వాలి? జన్మించాలి. అప్పుడే బలు రక్కసి చెట్ల అనుభవం, ముళ్ళ పొదల యొక్క అనుభవం, కన్నీటి అనుభవం, పాపపు అనుభవాలు, శాపపు అనుభవాలు ఏమవుతాయి? కొట్టివేయబడతాయి. దేవునికి స్తోత్రం చూద్దాం. అంటే ఈ పరిస్థితి ఏమవ్వాలంటే చావాలి. నికోదేము వచ్చి చాలా ఆశగా అడిగాడండి, నిత్య జీవం పొందాలని నాకు ఆశ ఉందయ్యా. అప్పుడు ప్రభు అంటాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు అన్నాడు. బాగా వినండి, పైనుండి జన్మించాలండి మనం. కింద జన్మ అయిపోయింది,
కింద అందరం జన్మించి అందరం పుట్టాం. ఇప్పుడు మనం కింద జన్మించిన మనుషులమి మనం ఏమవ్వాలంటే నూతన సృష్టిగా మారాలంటే ఈ యొక్క బాహ్య పురుషుడు ఏమవ్వాలి? చావాలి. బాహ్య పురుషుడు చావాలి. ఏముంది బాహ్య పురుషుల్లో? ముళ్ళ పొదలు ఉన్నాయి, గచ్చ పొదలు ఉన్నాయి, పలురక్కసి చెట్లు ఉన్నాయి, మోసం ఉంది, అబద్ధం ఉంది, క్రోధం ఉంది, పాపం ఉంది, శాపం ఉంది, దొంగతనాలు ఉన్నాయి. ఏంది ఇవన్నీ ఎందులో ఉన్నాయి? అంతరంగ బాహ్య పురుషుల్లో ఉన్నాయి. ఈ బాహ్య పురుషుడు చనిపోయినప్పుడు అంతరంగ పురుషుడు జన్మిస్తాడు. దేవునికి స్తోత్రం. బాహ్య పురుషుడు చావాలి. చావాలి అంటే ఏం జరగాలి? పొడవాలి. చావాలంటే పొడవబడాలి. ఎలా పొడుద్దాం? 18 సంవత్సరాల నుంచి పొడుతూనే ఉన్నాం, కుట్లేపించుకుంటున్నారు కానీ మారట్లా. పొడవబడాలండి. నేను చెప్పలా? అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 37వ వచనం చదివితే, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని చాలురా, దేవునికి స్తోత్రం చెప్పండి. నొచ్చుకొని అనే మాట దగ్గర ఫుట్ నోట్లో ఒక మాట ఉంది, పొడవబడి అని ఉంది. మీ బైబిల్లో ఉందా? కృపరాజు అన్న రాసుకొని చెప్తున్నాడు నా గురించి అనుకుంటున్నారా? చెప్పండి. బాహ్య పురుషుడు మరణించాలి అంటే పొడవబడాలి. ఏం కావాలి? దేంతో పొడవాలి? రెండంచుల ఖడ్గము చేత పొడవబడాలి. పొడవబట్టం అంటే ఏంటంటే, నా వైపు చూడండి. షాలోం ప్రార్థన మందిరంలో బయట వాళ్ళు చెప్పే వాక్యాలకి కృపరాజు గారు చెప్పే వాక్యానికి డిఫరెంట్ ఏంటంటే, ఆమేన్, మీకు అర్థమైంది. మీ అందరి పరిస్థితులు నాకు తెలుసు కాబట్టి ఏది చెప్పినా రాసుకుంటారు, ఇది నా గురించే. అదే బయట ఎవరైనా వస్తారు, షామునో, అరుణ్ గణేషో, లేకపోతే ఇసం ఎవరైనా, వాళ్ళకి మీ పరిస్థితులు ఏమి? నీ ముఖం మీద చేయి పెట్టి నువ్వు ప్రార్థన చెయ్యట్లేదు అన్నా నువ్వు ఎలా చేస్తావు? సర్నో, నీ మీదే కరెక్ట్గా నీ మీద పెద్ద తల్లి అమ్మతో సమానం. ఏమి చేయి చూపించి, దో సిస్టర్ నువ్వు ప్రార్థన సరిగ్గా చేయట్లేదన్నా నవ్వుతుంది. ఎవరు? బయట పాస్టర్ వాక్యం చెప్పినప్పుడు అదే నేను అన్నాను అనుకో, హల్లెలూయా, అదే నేనే మాట్లాడాను అనుకో, ఏమనుకుంటారు? వెంటనే సిస్టర్ నిన్నే హల్లెలూయా, అవునా కదా? ఇక్కడ పర్సన్ ఎందుకు చూస్తారు మీరు? పర్సన్ చూడబట్టే వాక్యం మీ హృదయంలో ఫలించట్లా. ఎస్ ఆర్ నో? వాక్యం హృదయంలో ఫలించాలంటే చూడాల్సింది పర్సన్ కాదు. కృపరాజ్ చెప్పినా, ఇక్కడ బ్రదర్స్ సిస్టర్స్ చెప్పినా మీరు చూడాల్సింది దేవుని ఆత్మను చూడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వారందరూ నొచ్చుకున్నారంటండి. నొచ్చుకోవటం అనే మాటకి అర్థం ఏంటి? పొడవబడ్డారు. 3000 మంది చచ్చిపోయారు ఆ రోజు. చచ్చిపోయి ఏమయ్యారు తెలుసా? నూతనంగా జన్మించారు. కొట్ట చప్పట్లో, కొట్ట గట్టిగా హల్లెలూయా, గట్టి కొడదాం హల్లెలూయా. వాక్యము చేత ఎవరైతే పడవబడి సరి చేసుకుంటారో వారు నూతన సృష్టి, నూతన జన్మ వారికి ఉంటుంది. దేవునికి స్తోత్రం. బాహ్య పురుషుడు మరణించకపోతే అంతరంగక పురుషుని యొక్క స్వభావం నీకు తెలియదు. బాహ్య పురుషుడు మరణిస్తేనే అంతరంగ పురుషుని యొక్క స్వభావం మనకి తెలుస్తుంది. ఆమేన్ చెప్పండి. వాక్యం అనేది ఏమనుకున్నారు? కేవలం మీరేదో బాగా చెప్పలేదు కాదు. దేవుని వాక్యం నాతో మాట్లాడుతుంది. ఈ మాట నన్ను గుచ్చుకుంది, ఈ మాట నన్ను తాకింది, ఈ మాట ద్వారా నేను పొడవబడ్డాను అని ఆ పరిస్థితిని మార్చుకోవాలంతే. దేవునికి స్తోత్రం చెప్పాలి. 3000 మంది పొడవబడ్డారండి ఆ రోజు. 3000 మంది ఏమని పొడవబడిన వారు చచ్చిపోయారు, భూస్థాపితం చేయబడ్డారు.
చనిపోవడం అంటే నిజంగా చచ్చిపోయారు అనుకున్నారు. బాప్తీసం తీసుకున్నారు వాళ్ళు. బాహ్య పురుషుడు ఏమయ్యారు ఆ నీటిలో? పాపం ఏమైంది, శాపం ఏమైంది, అంతరంగం ఏమండి, ఇవన్నీ ఏమైపోయినాయి, చచ్చిపోయినాయి. అప్పుడు కొత్తగా ఒకడు జన్మించాడు, అంతరంగ పురుషుడు. ఆ కొత్త వ్యక్తి యేసుక్రీస్తు. చెప్పలు కొడదాం, హల్లెలూయా చెప్పండి. పౌలు అన్నాడు, నేను ఒకప్పుడు పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడాను, పిల్లవాని వలె చాట్లు చేశాను. ఇప్పుడు నేను పెద్దవాడినై, బుద్ధి వచ్చింది, అన్నీ తెలుసుకున్నాను కాబట్టి పిల్లవాని చేష్టలు మానివేశాను. అందుకంటాడు, క్రీస్తును పోలి నడుచుకునుచున్న ప్రకారము మీరు నన్ను పోలి. నువ్వు క్రొత్తగా జన్మిస్తే నీలో ఎవరుంటారంటే యేసు కనబడతాడండి. హల్లెలూయా చెప్పండి. చాలామందిని అంటున్నారు, తమ్ముడు సునీల్ ఉన్నాడా? ఏడి ఏమ్మా ఏడిగా జంప్ అవుతున్నాడు ఈ పిల్లడు ఒక్కోసారి. ఇప్పుడు సునీల్ దగ్గర, షాప్ దగ్గర ఒకప్పుడు సునీల్ అంటే ఏంటో చాలామందికి తెలుసండి. భయంకరమైన వ్యక్తి ఆ పిల్లోడు, భయంకరంగా తాగుతాడు. అమ్మాయి ఏడే ఉంది. ఇప్పుడేమన్నారు తెలుసా? సునీల్ నువ్వు చాలా మారిపోయావు. హల్లెలూయా చెప్పండి. చాలా మారిపోయావు. అసలు ఒకప్పుడు ఉన్న ప్రౌడు, ఆ కోపం, లేకపోతే ఆ పద్ధతి, ఆ లోక సంబంధమైన ఇప్పుడేవి నీలో లేవు. ఇప్పుడు ఆ తమ్ముడు ఏం చెప్తున్నాడు? నా ప్రభు నన్ను మార్చుకున్నాడు. అవన్నీ నాలో నుంచి దేవుడు ఏం చేశాడు? తీసివేశాడు. స్తోత్రం చెప్పండి. బాహ్య పురుషుడు చనిపోవాలంటే పడవబడాలి. దేంతో పడవబడాలంటే వాక్యము చేత పడవబడాలి. ఆ ప్రయత్నమే ఈ షాలో మందిరంలో జరుగుతుందండి. హల్లెలూయా చెప్దామా? 3000 మంది ముఖమాటం లేకుండా, పర్మిషన్ లేకుండా వితిన్ సెకండ్స్లో ఏం చేశారు? బాప్తిస్మము పొందిరి. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా హల్లెలూయా. ఇంకా ఇక్కడ ఎవరైనా బాప్తిసాన్ని గురించి ఆలోచన ఉందా? టైం పొడిగించాలనుకుంటున్నారా? ఒక్కసారి మనస్సు విప్పి యేసయ్యతో మాట్లాడు. అయ్యా, నేను పొడవబడాలి, నా బాహ్య పురుషుడు మరణించాలి, అంతరంగంగా నేనేమవ్వాలి? జన్మించాలి, పరలోక సంబంధమైన పురుషుడిగా నేను మారాలి అని ఒక చిన్న ప్రార్థన నువ్వు చేసుకొని సిద్ధపడగలిగితే ఈస్టర్ పండుగ రోజున బాప్తీసాలు ఉన్నాయి, సిద్ధపడండి. దేవుని స్తోత్రం. పైనుండి వచ్చినటువంటి ఆత్మ. ఆమేన్. రెండోది ఏం జరిగింది? పైనుండి వచ్చిన జ్ఞానం. దేవుని స్తోత్రం చెబుదామా? పైనుండి వచ్చినటువంటి జ్ఞానం ఏం చేసిందండి? మనిషి యొక్క బ్రతుకును, జీవితాన్ని మార్చివేసింది. దేవునికి స్తోత్రం. జన్మ, పైనుండి వచ్చినటువంటి జన్మ. మూడవదిగా మనం చదువుదాం, నేను ముగిస్తాను. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. పైనుండి వచ్చిన జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి. ఒకటి, పైనుండి వచ్చిన ఆత్మ కుంపరింపు. 2, పైనుండి వచ్చినటువంటి జన్మ. 3, పైనుండి వచ్చినటువంటి జ్ఞానము. స్తోత్రం చెబుదామా? ఏమండి, ఇవన్నీ పైనుండి ఎందుకు వస్తున్నాయి? కిందున్న మన అనుభవాలు మార్చటానికి, కిందున్న మన పరిస్థితులు మార్చటానికి, బలు రక్కసు చెట్లను మార్చటానికి, అరణ్యమును ఏమండి నదులు కలిగిన, జలలు కలిగిన ఊటలుగా మార్చడానికి, చెదిరిపోయిన జీవితాన్ని, పాడైపోయిన జీవితాన్ని, విచ్ఛిన్నమైన జీవితాన్ని మార్చడానికి పైనుండి జ్ఞానము దిగి రావాలి. ఆ జ్ఞానము వల్ల మనకు కలిగేదేంటి? సమాధానం ఉంటుంది, పవిత్రత ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది, మత్సరపడదు. ఏమండి, మృదువైనదిగా ఉంటుంది. కనికరం, చెప్పండి, కనికరం చూపిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతమందికి ఉంది పైనున్న జ్ఞానం? ఎంతమంది పొందుకున్నారు పైనున్న వచ్చిన జ్ఞానం? చెప్పాలి. ఎంతమంది పొందుకున్నారు? ఎవరు పొందుకోలేదా? అందుకే అన్ని లోక సంబంధమైన కనపడతాయి మనలో. కోపం తగ్గల, ఆవేశం తగ్గల, తిట్లు
చెప్పరేంటండి? తిట్లు పోయినాయా? పోలేదు. ఆవేశం పోయిందా? కోపం పోయిందా? దొంగతనం పోయిందా? అబద్ధాలు పోయినాయా? బాప్తీసం తీసుకున్నాం, అవునా? బాప్తీసం తీసుకున్న వాళ్ళ గురించి చెప్తున్నా. బాప్తీసం తీసుకున్నాం అన్నీ, కానీ ఇవేవి పోలేదు. వీటిని సరి చేయాలంటే పైనుండి జ్ఞానం రావాలి. ఈ పైనున్న జ్ఞానం పొందుకున్నవాడు ఏం చేస్తాడు? సమాధాన పడతాడు, కనికరంగా ఉంటాడు. చదవండి అక్కడ, మళ్ళీ చదవండి. అయితే పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది. ప్రైజ్ ది లార్డ్. ఇదేదో బాగుంది కదండి, ఇది ఎంతమందికి కావాలి చెప్పండి? ఏది పైనుండి వచ్చు జ్ఞానం ఎంతమందికి కావాలి? కోపం కావాలన్న వాళ్ళు చేయొద్దండి. కోపం కావాలి నాకు, ప్రార్థన చేయ పాస్టయ్యా, అసలు రోసం తగ్గకూడదు ఏమాత్రం, ఇలాగే ఉండాలి, నేను బిర్రుగా ఇలాగే ఉండాలి అనే వాళ్ళు ఉన్నారా? చావలేదని అర్థం. ఏమవలేదు? చావలేదు అని అర్థం. చనిపోయిన వాడి బాడీలో ఎలాగైతే చలనం ఉండదో, మనము కూడా చనిపోయిన వారిగా ఉంటే లోక సంబంధమైనవి ఏవి మనలో కనపడవు. ఆత్మ సంబంధమైనవి ఇవన్నీ ఏవి? ఈ పైనుండి వచ్చి జ్ఞానాన్ని పొందుకున్నప్పుడు నీలో సాత్వికత ఉంటుంది, నీలో మంచితనం ఉంటుంది, నీలో సమాధానం ఉంటుంది, నీలో ప్రేమ ఉంటుంది. ఇవన్నిటికీ మూల పురుషుడు ప్రభువు అయిన యేసుక్రీస్తు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఈ పైనున్న జ్ఞానము నీలోకి వస్తే, నీ జీవితంలోకి వస్తే, నీ గుడారములోకి వస్తే, అప్పుడు నీ ఇంటి పేరు పెద్ద అక్షరాలతో రాయి, ఆనంద గృహం అని. ఏ గృహం అని రాసుకున్నావు? ఆనంద గృహం అన్నప్పుడు నువ్వు గట్టిగా రాయొచ్చు. ఊరి పేరు ఏం రాద్దాం? జయమ్మ కాలనీకి. జయమ్మ కాలనీకి ఏ పేరు పెడదాం? ఆనందపురం. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది ఇక్కడ మందిరం లేనప్పుడు మీరందరూ ఏడ ఉన్నారు? జయమ్మ కాలనీ పేరు మారాలా? కొంతమంది కాలనీలోకి రావాలంటే వామ్, ఇల్లు తీసుకోవాలంటే వామ్, ఎస్ మారాలి. చపలు కొడదాం గట్టిగా హల్లెలూయా. ఎస్, యేసు ప్రభు వచ్చింది ఎవరి కోసం తెలుసా? రోగుల కొరకే వైద్యుడు, పాపుల కొరకే యేసుక్రీస్తు. పాపములో ఉన్న కాలని, చెడిపోయిన కళని, పాడైపోయిన పరిస్థితుల్ని దేవుడు ఆనంద గృహముగా మార్చబోతున్నాడు. ఆల్రెడీ 50% దేవుడు మార్చారు, ఇంకా 50% దేవుడు మార్చబోతున్నాడు. అందుకే పైనుండి జ్ఞానం దిగి వచ్చునుగాక. చివరిగా ఇంకొక మాట చదివి నేను ప్రార్థన చేస్తాను. లూకాసు వార్త 24వ అధ్యాయం 49వ వచనం చదువుదాం. లూకాసు వార్త 24:49. నాకు ఇంకా 5-10 నిమిషాలు టైం ఉంది. ప్రైజ్ ది లార్డ్. అందరు చెప్పండి. ఆనంద గృహంలో ఉన్న బలురకసి చెట్లు పోవాలి, కష్టం పోవాలి, శ్రమ పోవాలి, దుఃఖం పోవాలి, వేదనలు పోవాలి, చెడ్డైన అనుభవాలు పోవాలి. పరిస్థితులు మారాలి అంటే పైనుండి శక్తి పొందుకోవాలట. ఏం పొందుకోవాలి? పైనున్న శక్తి భూమి మీదకి చెప్పాలి. పైనున్న శక్తి భూమి మీదకి రావాలి. పైనుండి శక్తి పొందుకునే వరకు మీరేం చేయమంటాడు దేవుడు? కొట్టు చప్పటి గట్టిగా హల్లెలూయా. పైనుండి శక్తి పొందుకోనంత కాలము భయపడ్డారు. ఎవరు? మీరు కాదు, శిష్యులు. ఎస్, భయపడ్డారు, దాక్కున్నారు, పారిపోయారు. ప్రభు చెప్పాడు, యెరూషలేములో మీరు కూడుకొని ప్రార్థన చేయండి. యెరూషలేములో కూడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు 150 మంది మేడగదిలో. దేనికోసం? పైనుండి శక్తిని పొందుకోవటానికి, ఆ పైనుండి వచ్చే ఆత్మను పొందుకోవటానికి. ఏమండి, 150 మంది ఆ మెడగదిలో కూడుకొని ప్రార్థన చేస్తూ ఉండగా 50వ రోజు పెంతుకోస్తు పండుగ దినాన ఏమండి పైనుండి శక్తి దిగి వచ్చిందా లేదా? చెప్పండి.
పైనుండి శక్తి దిగివచ్చి పొందుకున్న తర్వాత వారిలో భయం లేదో, కలవరం లేదో, ఆందోళన లేదో, దాక్కోలేదో. అవునా కదా? మీరు చదవండి, మొదటి అధ్యాయం అనుకుంటా, 2వ అధ్యాయం 11వ వచనము 10వ వచనములో పేతురు ధైర్యమును చూసి అక్కడున్న ప్రజలట విభ్రాంతి పోయారు. దేవునికి స్తోత్రం. అపోస్తుల యొక్క ధైర్యాన్ని చూశారు, భయపడిన అపోస్తుల్నే చూశారు, శ్రమ పడిన అపోస్తుల్నే చూశారు, పారిపోయిన అపోస్తులు చూసిన ప్రజలు, దాక్కున్న అపోస్తులు చూసిన ప్రజలు ఇప్పుడు ఎవరిని చూస్తున్నారు? నిలవబడి, సమాజం ఎదుట నిలవబడి పేతురు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు 3,000 మంది రక్షించబడ్డారు. ఏ శక్తి అది? చెప్పండి. పైనుండి వచ్చిన శక్తి నువ్వు పొందుకుంటే నువ్వు భయపడవు. నువ్వు భయపడవు. అపవాది కూడా నిన్ను చూస్తే ఏమవుతుంది? వాళ్ళ ఇంటికి వెళ్తే బాగుంటుంది అనుకొని రాదు, భయపడాలి. స్తోత్రం చెప్పండి. నువ్వు పై నుండి వచ్చే శక్తిని పొందుకున్నప్పుడు పిరికితనం పోతుంది, భయం పోతుంది, పాపం పోతుంది, శాపం పోతుంది, ధైర్యం నీకు వస్తుంది, దేవుని కొరకు బ్రతకాలన్న తీర్మానం నీకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం చేద్దామా? పై నుండి శక్తి వారి మీదకి దిగిన తర్వాత వారు భాషలు మాట్లాడుతూ దేవుని పరిచర్యను ప్రారంభించారు. ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు వారి జీవితాల్లో చేశారు, చూశారు. ఈ పరిస్థితిని మార్చాలని ప్రభు అంటున్నాడు. బలు రక్కసి చెట్లు ఉన్నాయి ఆ ఇంట్లో, గచ్చ పొదలున్నాయి ఆ ఊర్లో, ముళ్ళ పొదలున్నాయి ఆ ఊర్లో, దురదగుండాకు చెట్లు ఉన్నాయి ఆ ఊర్లో, ఎడారిగా ఉంది ఆ పరిస్థితి, అరణ్యముగా ఉంది ఆ పరిస్థితి. ఇదంతా చూసిన దేవుడు పైనుండి ఆత్మను మన మీదికి పంపించి ఇప్పుడు ఎలా మార్చాడు మనల్ని? చెప్పండి. ఇప్పుడు ఎలా ఉన్నారు మీరు? ఇంకా చెట్లు ఉన్నాయా? చెప్పండి. కొబ్బరి చెట్ల గురించి మాట్లాడలా, పూల చెట్ల గురించి మాట్లాడలా, జామ చెట్టు గురించి మాట్లాడలా, మీ ఇంట్లో నాటుకున్నటువంటి చపోట చెట్టు గురించి మాట్లాడలా. బలురకసి చెట్ల పరిస్థితిని దేవుడు మార్చాలి, అరణ్యమును దేవుడు మార్చాలి, శ్రమగల భూమిని పండే భూమిగా, పండే పంటగా మార్చాలి. కాబట్టి ఇక్కడ 4 రకాల అద్భుతాలు జరిగినాయి. 1, పైనుండి కుమ్మరించబడిన ఆత్మ. 2, పైనుండి వచ్చిన జన్మ. 3, పైనుండి వచ్చిన జ్ఞానం. 4, పైనుండి వచ్చిన శక్తి. ఏం చేసిందండి? ఆనందపురముగా మార్చింది, ఆనంద గృహముగా మార్చింది. దేవునికి స్తోత్రం చూద్దామా? ఈ 4 అనుభవాలు ఒకవేళ నీలో లేకపోతే ఇప్పుడే ఒక చిన్న ప్రార్థన చేయి. అయ్యా, నా కుటుంబం ఒక ఆనందపురముగా, నా ఇల్లు నేను ఒక ఆనంద గృహముగా మారాలి. నా ఇంట్లో ఉన్న ఈ పరిస్థితిని మార్చండి. లేచి నిలబడదాం. ఎవరైనా పాట పాడాలనుకుంటే త్వరగా రండి.